ఇవాళ మేడిగట్టకు వెళ్లనుంది మంత్రుల బృందం. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తున్నారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 గంటలకు మేడిగట్టకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ఈఎన్సీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పియర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై సమీక్ష చేస్తారు మంత్రులు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించి క్యాంపునకు వెళ్తారు మంత్రులు. 3 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు అన్నారం బ్యారేజ్ కి చేరుకుంటారు. 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు అన్నారం బ్యారేజ్ పరిశీలిస్తారు. 4:30 గంటలకు అన్నారం బ్యారేజ్ నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజ్ పైకి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. పియర్లు కుంగిన ప్రాంతానికి అనుమతి లేదంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కుంగిన ప్రాంతం చూసి వస్తానని చెబుతున్నారు మంత్రులు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందంటున్నారు. అయితే బ్యారేజ్ 2 వైపులా దారులు మూసివేశారు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. చారి, రైట్, ప్రస్తుతం మనం మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి 11:30 ప్రాంతంలో 5 మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ 5 మంత్రులు కూడా ఈ బ్యారేజ్ ని సందర్శించబోతున్నారు. అక్టోబర్ 21న వచ్చినటువంటి 21వ తేదీన ఈ బ్యారేజ్ లో ఉన్నటువంటి పిల్లర్లు 3 కుంగిపోయాయి. 7వ బ్లాక్ లో 21 ఒక పియర్ పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే ప్రాజెక్టులో నాణ్యత లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం తెరమీదికి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చింది. కాళేశ్వరంలో అవినీతి అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి అవకతవకలన్నిటి మీద కూడా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా కుంగిపోయినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, అన్నారంలో లీకేజీలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటన్నిటి మీద కూడా సమీక్ష చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వం విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ కుంగినటువంటి పిల్లర్లు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సెట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే నిర్మించినటువంటి ఎల్ఎన్టీ అధికారులతో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తమకు ఈ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించినటువంటి గడువు ముగిసినటువంటి నేపథ్యంలో కుంగడానికి సంబంధించినటువంటి బాధ్యత మాది కాదు అనేటువంటి అంశాన్ని ఎల్ఎన్టీ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యం. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. నిర్మాణం చేసినటువంటి వాళ్లే పూర్తి స్థాయిలో దీని బాధ్యత తీసుకోవాలని హెచ్చరించడం, అవసరం అనుకుంటే న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించడంతో ఈ ఎక్కడైతే కుంగిపోయిందో ఆ పిల్లర్కు సంబంధించినటువంటి చుట్టూ వాటర్ రాకుండా బాండ్ని కూడా వేసినట్టు మట్టి కట్టను కూడా వేసి దానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని సరి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎల్ఎన్టీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి మరొక అంశాన్ని కూడా చెప్పింది. వీటన్నిటిని సెట్ చేయాలంటే 550 కోట్ల మేర నిధులు కావాలని చెప్పింది. కానీ ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, గ్యారంటీ ఉన్నటువంటి పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా మీరే చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవరాల్ గా ఈ రోజు మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి 5 మంత్రులు ఈ మేడిగడ్డ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. హెలికాప్టర్ లో చేరుకుంటారు, కుంగినటువంటి ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది.
ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కుంగడానికి గల కారణాలు ఏంటి, ఈ మేడిగడ్డలో స్టోరేజ్ కుంగడానికంటే ముందు 10 టీఎంసీలకు పై చిలుకు నీళ్లు కూడా ఉన్నాయి. కానీ అక్కడ కుంగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటిని కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసినటువంటి ఈ రిజర్వాయర్ లో 16 టీఎంసీల నీళ్లను నిల్వ చేసేటువంటి కెపాసిటీతో నిర్మాణం చేశారు. కానీ అక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి 7వ బ్లాక్ లో కుంగినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి నీటి స్టోరేజ్ అనేది కొంత ప్రమాదం ఉంది కాబట్టి వాటిని వచ్చినటువంటి నీటిని అంతటిని కూడా కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా ప్రస్తుతం ప్రభుత్వం ఈ మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి ఏం జరిగిందనేటువంటి అంశాన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. త్వరలోనే ఇరిగేషన్ కు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మంత్రులు అలాగే ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన రావడం, అవగాహన కంటే ముందే ప్రజలకి అధికారులతోటి ఏం జరిగింది అనేటువంటి ప్రజెంటేషన్ ఇప్పించేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మేడిగడ్డకి మరి కాసేపట్లోనే మంత్రులంతా చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైట్ ని చూస్తారు. ఆ సైట్ ని చూసిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అధికారులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తారు. మేడిగడ్డని సందర్శించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అన్నారం బ్యారేజ్ లో వచ్చినటువంటి లీకేజీలకు సంబంధించి ఎక్కడైతే లీకేజీలు వచ్చాయో వాటిని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఓవరాల్ గా అధికారులతో మంత్రులంతా కూడా సమీక్ష చేస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. ఈ రోజు జరిగేటువంటి మంత్రుల పర్యటనకు సంబంధించి, మేడిగడ్డ పర్యటనకు సంబంధించినటువంటి పర్యటన మాత్రం ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీని మీద విచారణ చేస్తామని చెప్పారు. అలాగే కుంగుబాటుకు సంబంధించినటువంటి కారణాలని జనానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని చెప్పినటువంటి ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఇరిగేషన్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ కుంగుబాటుకు, అన్నారంలో లీకేజీలకు కారణాలను తేల్చేటువంటి పనిలో అధికార పార్టీ, అధికార యంత్రాంగం అంతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా మేడిగడ్డ పర్యటన తర్వాత అధికార పక్షం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఈ లోపానికి ఈ నిర్మాణ లోపమా లేదంటే డిజైన్ లోపమా, ఇలాంటి అంశాలన్నీ కూడా తెరమీదికి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద మంత్రులు ఏం క్లారిటీ ఇస్తారు, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తి. మరి కాసేపట్లో మంత్రులంతా కూడా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఖరి నిమిషంలో ఈ పర్యటనలో యాడ్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, పొంగులేటి, ఈ 5 మంత్రులు కూడా వస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా ఈ హెలికాప్టర్లోనే వస్తారు. మొదట మేడిగడ్డ దగ్గర ల్యాండ్ అవుతుంది. మేడిగడ్డ చూసిన తర్వాత సమీక్ష పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.